జూబ్లీ హిల్స్లో రాజకీయ వేడి రగులుకున్నట్టుగానే కనబడతా ఉంది. మరొక 2 రోజులు మాత్రమే ఉప ఎన్నిక ప్రచారానికి అయితే గడువు ముగియనున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి మంత్రివర్యులు సీతక్క ఉన్నారు. అక్క, బోరబండ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎట్లా ఉంది ప్రచారము? మీరు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విసుగు చెందినటువంటి విషయం కూడా తెలుసు. వాళ్ళు మాటలతోటి మరి కోటలు కట్టారు తప్ప ఎవరికి ఇల్లులు ఇచ్చింది లేదు, బోరుబండ కాలనీలు డెవలప్ చేసింది లేదు, పేదరికంలో ఉన్న ప్రజలకు కడుపు నిండా అన్నం తినడానికి మంచి బియ్యం ఇచ్చింది లేదు, కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇట్లా అనేక ప్రాబ్లమ్స్తో ఉన్నారు. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక 2 సంవత్సరాలు కూడా కాకముందే మరి ఇండ్లలో 200 యూనిట్ల కరెంటు కానీ, 500 గ్యాస్ కానీ, మహిళలకు ఫ్రీ బస్ కానీ, వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం కానీ, 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల రుణమాఫీ చేయడం కానీ, సన్నవడ్లకు బోనస్ కానీ, ఇట్లా 70,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఆ రోజు వాళ్ళు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి మరి ఉద్యోగాలు ఇవ్వలే కానీ కొంతమంది పేడ ఆర్టిస్టులను పట్టుకొని మేము 1.5 ఇయర్లో ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 4.5 లక్షల మందికి ఇల్లులు శాంక్షన్ చేసినాం, ఇంత లక్షల మందికి మరి రేషన్ కార్డులు ఇచ్చినాం, బియ్యం పంపిణీ, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఓర్వలేక రకరకాల దుష్ప్రచారం ఓన్లీ సోషల్ మీడియాలో అవి కూడా ఫేక్ న్యూస్ ఎవరితో తిట్టిస్తారు. ఆ తిట్టినోడు ఎవడో తెలియదు, ఎక్కడో తెలియదు, ఆ మైక్ ఎక్కడో తెలియదు, అలాంటి దాని మీద బతుకుతున్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్కి అవకాశం ఇయ్యలే. పీజేఆర్ గారి తర్వాత ఒకసారి మరి పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు నిలబడ్డాడు. అప్పుడు దాకా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయం ఉండింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే, ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని అంత మంచి సాంప్రదాయాన్ని, ఒక గౌరవించే విధానాన్ని చెడగొట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు పీజేఆర్ గారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయి మాకు యునానిమస్గా సపోర్ట్ చేయండి అని ఇదే కేసీఆర్ ఇంటికి పోతే కనీసం వాళ్ళని కలిసి మర్యాద కూడా చేయనటువంటి పరిస్థితి. కనీసం ఆయన అప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, కానీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ పీజేఆర్ కుటుంబం మీద పోటీ పెట్టలేదు, బీజేపీ పెట్టలేదు, కానీ కేసీఆర్ పెట్టిండు. అంటే వాళ్ళకి ఏ విలువలు ఉంటాయి అనేది మనం దాన్ని బట్టి చూడొచ్చు. ఇవాళ సెంటిమెంట్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ మా పార్టీ ఆనాడే ఏ కుటుంబంలో అయితే ఎవరైనా ఎమ్మెల్యే గురించి చనిపోతే వాళ్ళకి ఇవ్వాలని, కానీ అది విస్మరించి విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏం హైప్ ఏదో సోషల్ మీడియా ఉన్న ఇప్పుడు హైటెక్ ప్రచారాన్ని పట్టుకొని ఇట్లా అట్లా అని చూపించుకుంటున్నారు. వాస్తవాలు గ్రౌండ్లో ఉంటాయి. నువ్వు ఆకాశంలో ఏదో చెప్తే ఏముంటుంది, గ్రౌండ్లో వాస్తవాలు తెలుసు. కాబట్టి వాళ్ళకు భయం పుట్టి ఇప్పుడు పాపం నిన్నదాకా ఇండ్లల్లో ఉండి వెంటనే ప్రచారాలకు వచ్చేసారు. అంత విషాద సంఘటనలు ఉండి ఇవాళ ఒకరిద్దరు ప్రెస్ మీట్లు చూస్తే అంటే వాళ్ళలో భయం ఎంతుంది, ఏదో విప్లవం వస్తుంది, సునామీ రాబోతుందని హరీష్ రావు గారు అంటారు. అయ్యా హరీష్ రావు గారు, మీరు బాధలో ఉన్నారు. నిన్ననే మీ నాన్న కార్యక్రమం, ఇవాళ ప్రచారంలోకి వచ్చి ఇతరులను తిట్టాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు అంత భయం? అంటే ప్రధానంగా మైనారిటీ ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ జూబ్లీ హిల్స్లో షేక్పేట్ బోరగండ ప్రధానంగా మైనారిటీ ఓటింగ్ ఉంటుంది. ఎంఐఎం కూడా మీకు మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఎంఐఎం సపోర్ట్ మీకు ఏమైనా లభిస్తుంది? అయితే తప్పకుండా ఓవరాల్గానే మైనార్టీస్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఉంటారు. సేమ్ టైంలో మైనార్టీస్ హక్కుల కోసం కాపాడే పార్టీగా ఎంఐఎంకు పేటెంట్ ఉంది. వాళ్ళు అంటే హక్కుల కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళ అభిమానులు కూడా చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మాకు ఖచ్చితంగా కలిసి వస్తుంది, మంచిగా ఉంటుంది. మొదటి నుంచి కూడా వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావజాలం, ఏ మతాన్ని వ్యతిరేకించదు, ఏ వర్గాన్ని కించపరచదు, ఏ ప్రాంతాన్ని తులనాడదు. అన్ని వర్గాలను యొక్క ఆత్మగౌరవాలను కాపాడాలి. ఎవరికి ఇచ్చే రిజర్వేషన్లు ఆ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే ఆనాడు 4% రిజర్వేషన్ కూడా వైఎస్ఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఇదే కేసీఆర్ 12% ఇస్తాను 10 సంవత్సరాలు ఉదరగొట్టిండు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఇల్లులు ఇచ్చిన దాఖలాలు లేవు, ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలు కానీ, మైనార్టీల సమస్యలు నేను కరోనా టైంలో చూసిన వాళ్ళు పాపం అంటే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని నడుపుకుంటారు. అవన్నీ కరోనా టైంలో బంద్ అయిపోయినాయి. వాళ్ళ జీవనోపాధి కూడా కష్టమైనటువంటి సందర్భం. సో కనీసం ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్స్ అవన్నీ అమలై ఉంటే వాళ్ళు వేరే రూపంలో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఆనాడు గవర్నమెంట్ చేయలేదు. కేవలం ఏదో అట్లా
రూపాయలు ఇచ్చి 1000 రూపాయల ప్రచారం చేసుకోవడం వాళ్ళకి అలవాటు. హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ చాలా ప్రచారం చేస్తూ ఉన్నాడు. హైడ్రానే ప్రధాన ఎజెండాగా ఇక్కడ ప్రచారం జరుగుతున్నట్టు కనబడుతుంది. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది? ముఖ్యంగా 35 గజాలు 40 గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు చాలా బెదురుతున్నటువంటి సందర్భం. హైడ్రా అనేటువంటి దాన్ని అట్లా బూచిగా చూపించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది కదా. అసలు హైడ్రా అందరి దగ్గరికి ఎందుకు పోతుందండి? పబ్లిక్ ఇబ్బంది అయిన కాడికే పబ్లిక్ రక్షణ కోసమే పోతుంది. అది కూడా ఎక్కువ వాళ్ళు హైరాణ పడడంలో ఈ భూములు కబ్జాలు చేసి భూములు అమ్ముకున్నదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ ఇప్పటిదాకా నేను ఇక్కడ వడ్డెర సంఘం వాళ్ళ మీటింగ్కి వెళ్ళినాం. ఆడ దాదాపుగా 300 గుడిసెలు ఆ రోజు పీజేఆర్ గారు వేసారు. అవి ఇల్లులు ఉన్నాయి ఆ హయాంలో. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మొత్తం వాళ్ళ గుడిసెలను బీకేసి ఆడ ఏదో వాళ్ళ ప్రైవేట్ పార్కులు చేసుకొని ఏదో చేస్తూ ఉన్నారు. కానీ 300 గుడిసెలు అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అది ఇప్పుడు మాకు చెప్పారు వాళ్ళు. అంటే ఇట్లా ఎక్కడ మేము చేయట్లేదు. ఎక్కడైతే ఒక ఇల్లు ఒక ఆక్రమణ మూలంగా ఓ 100 మందికి నష్టం జరుగుతున్నప్పుడు ఒక ఇల్లును తీయాలి. అది ఈ భూములు కూడా ఎప్పుడు అయింది అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అదేదో వాళ్ళ సొంత భూములను ఎవరిని హైదరాబాదు ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఈ బీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసి ప్రైవేట్ అమ్ముకోవడం లేదా వాళ్ళ బినామీలను అక్కడ పెట్టుకొని అట్లా పెట్టుకోవడం కానే అవుతుంది. కాబట్టి ఇవాళ 100 ఇండ్లు మునిగిపోతున్నాయి. మరి అనేక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. అయినప్పుడు ఎక్కడన్నా 1-2 చేయాల్సి వస్తుంది. అది కూడా నేను అనేది ప్రజల భూములలోకి పోతలేదు, ప్రజల పట్టా భూములలోకి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ భూములలో కబ్జాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే కబ్జా చేసి బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నాయి ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళు అదే పనిగా ఎందుకంటే 100 ఎకరాలు కబ్జా అయింది హైదరాబాద్లో. నిన్న ఆయన పేరు ఉంటుంది, తెల్లారి వరకు ఆడ నీ పేరు ఉండదు, నా పేరు ఉండదు, మళ్ళీ 6 నెలలకు టీఆర్ఎస్ నాయకుని పేరు వస్తుంది. అందుకని కాస్త కాలం అనేది వాళ్ళ గవర్నమెంట్లో తీసేసారు. కాస్త కాలంలో నేనున్నా అంటే నా పేరు వస్తుంటుంది. కాబట్టి ధరణిలో ఏం చేసిండు, నువ్వు ఇక్కడ మోకా మీద నీ పేరు నువ్వు ఉన్నా కూడా నీ పేరు లేదు ఆడ కాస్త రికార్డులో లేదు. 6 నెలల తర్వాత టీఆర్ఎస్ నాయకుని పేరు వస్తుంది. తర్వాత ఆయన అమ్ముకుంటాడు. అమ్ముకొని ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ గవర్నమెంట్ రికార్డు తీస్తే ఆ భూమి గవర్నమెంట్ అనిస్తుంటుంది. ఇట్లా అన్నీ డ్రామాలు చేసింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిజంగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఒక దిక్కేమో పంచాయతీలు, ఒక దిక్కేమో ప్రజల తిరస్కరణలు, ఇవి ఒక దిక్కు కేసులు, ఇవన్నీ ఆక్రమణలు బట్టబయలైనాయి. కాబట్టి ఏది పడుతుంది ఆ కేటీఆర్ అయితే ఆయన మనిషో మరి ఏందో మానో అర్థమవుతలే కానీ ఏది పడుతుంది ఆ మాట్లాడేటప్పుడు కనీసం నేను ఒక చదువుకున్నా, నేను ఒక మంత్రిగా చేసిన, నేను ఒక మనిషిని అనే జ్ఞానం అని ఉండాలి. కానీ మాట్లాడేటప్పుడు ఆ రెచ్చగొట్టే మాటలు ఎంతసేపు రెచ్చగొట్టడము వాళ్ళకు అలవాటు. రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం లేదా సెంటిమెంట్ల మీద ఓట్లు అడుక్కోవడం తప్ప ఇంకోటి చేయలేం. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావో చెప్పి అడుగు ఓట్లు. మేము 2 ఏళ్ళు ఏం చేసినామో ఏం చేస్తామో చెప్తున్నాము. నువ్వు ఏం చేసినావు ఏం చేయగలుగుతావో గది చెప్పు. అది చెప్పకుండా ఎంతసేపు సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, లేకుండా ఆడవాళ్ళు వాడే బస్సులను తిట్టడము. ఎందుకే ఇంత ద్వేషం ఆడవాళ్ళ కన్నీళ్ళ మీద? నీకు సంతోషం అని నేను అంటున్నాను. బోరబండ ఇన్ఛార్జిగా సీతక్కకు ఇక్కడ ఇస్తే ఇక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళిందని కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. నిజంగానే మీరు విదేశీ పర్యటనకు సొంతగా మీ పర్సనల్ కోసం వెళ్ళారా లేకపోతే ఏదన్నా దానికి కోసం వెళ్ళారా? అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? కాదయ్యా సిగ్గుండాలే. బోరబండలో ఓకే నేను ఇన్ఛార్జ్, నేను లేకుండా ఇంకొకరు వస్తారు. మరి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్కు అయినా ఇంత మరి మీరే అంటున్నారు కదా ఒక ఎలక్షన్ మాకు ఇంపార్టెంట్ అని. ఎందుకు వచ్చి ప్రచారం చేయడు? ఎస్, నేను పెట్టుకున్నది నా ప్రోగ్రాం 6 నెలల కింద వైటల్ వాయిసెస్ ఆఫ్ గ్లోబల్ ఫెలోషిప్ అని మరి 188 దేశాలకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఉన్న ఒక మహిళా లీడర్షిప్ని డెవలప్ చేసే వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారు. అప్పుడు 6 నెలల కింద నుంచి నడిచింది. అయినా నేను పోయే ముందు 10 రోజుల ముందు ఇల్లు ఇక్కడ అంతా తిరిగిన. మళ్ళీ వచ్చి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి నేను డైరెక్ట్ ఇటే వచ్చిన. ఇంటికి కూడా పోలే నేను ఇంకా. అంటే వాస్తవానికి అంటే నాకు కూడా ఉంది ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు, లోకల్ బిడ్డ నిలబడ్డాడు, ఇక్కడ వీళ్ళకి అవకాశం ఇవ్వాలని మంచి చెప్పుకోవాలని. కానీ నా పర్యటన మీద నేనేదో మీరంటే 6 నెలలకు 3 నెలలకు విదేశీ పర్యటన పోయేటోళ్ళయా. కానీ నాకేదో నా మహిళా హక్కుల కోసం, ట్రైబల్ రైట్స్ కోసం, ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఒక మహిళ ఇట్లా ఎట్లా వచ్చింది అని వాళ్ళు నన్ను ఒక ఆప్షన్గా తీసుకొని ఈ గ్లోబల్ వైటల్ వాయిసెస్ ఈ నెట్వర్క్ ఈ సంస్థ 188 దేశాల్లో నడుపుతుంది. మొన్న మేము పోయిన దగ్గరికి 47 దేశాల నుంచి 51 మంది మహిళలు వచ్చారు. మాజీ కేంద్ర మంత్రులు వచ్చారు, తాజా మంత్రులు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యే అంటే ఆయా దేశాల
ఇక్కడ నుంచి నేను పోయినా. దానికి అంత నెగిటివ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మా ఎన్నిక మా క్యాండిడేట్ కోసం మేము కష్టపడుతున్నాం, నిలబడతాం. నేను లేకుండా ఇంకొక మంత్రి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మరి మీ కేసీఆర్ లేడు కదా, రాలే కదా, మరి కేసీఆర్ పిసిసి అధ్యక్ష పదవి మీ పదవి ఎవరికైనా ఇచ్చారా? మరి ఆయనకు బాధ్యత ఎవరికి? ఎందుకు బయటికి రాడు? అంటే అధికారం ఉంటేనే ఎంజాయ్ చేస్తారు తప్ప మీరు అధికారం లేకుండా పబ్లిక్లో ఉండరా? అర్థమవుతుంది. నేను అక్కడికి పోయింది పబ్లిక్ పని మీదనే, ఇప్పుడు కూడా వచ్చింది వెంటనే మళ్ళీ పబ్లిక్ పని కోసమే నేను అంటే నా పని కోసం వచ్చింది. నవంబర్ 14న ఎట్లాంటి రిజల్ట్ చూడబోతా ఉన్నాం మనం? ఖచ్చితంగా 50-60 వేల మెజార్టీ అనేది మా సీఎం గారు అయితే 1,00,000 మెజార్టీ అనే అంచనా ఉంది. సో ఈరోజు రేపు ఇంకా నేను కూడా ఇక్కడ ఉన్నా కాబట్టి నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. మా క్యాడర్ అంచనాలంతా కూడా మినిమం 50 నుంచి 60-70 వేల మెజార్టీ అనే అంచనాతో ఉన్నాం. ఖచ్చితంగా ఓట్లేస్తాం. మేము ఎవరికి అన్యాయం చేసినాం, ఎవరికి అన్యాయం చేసినాం? ఇవాళ వాళ్ళకు 3 సార్లు అవకాశం ఇచ్చారు. నెహ్రూ మన గోపీనాథ్ కుటుంబానికి 3 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు ఓడిపోయాడు. యువకుడు, లోకల్గా ఉంటాడు. ఎవరికి ఏ యువకునికి ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా నేనున్నా అని వచ్చేటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి, వాళ్ళకు మంచి చెడు చూసుకునేటువంటి నాయకుడు కావాలి. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయబోతున్నారు జనాలు. ఇది మంత్రి సీతకి చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా ఈ యొక్క ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మరని చెప్తున్నా. ఇక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతున్నటువంటి ఆశాభావాన్ని అయితే ఎవరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆధార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.